ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఒరే కాలము జీపీఎఫ్ పక్షంగా చేరినటువంటి జీపీఎఫ్ ఫెలోషిప్ మెంబర్స్ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలండి. వందనాలు. చాలా మంచిది. మరి జీపీఎఫ్లో మరి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఇప్పుడు కూడా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మరి 8 సంవత్సరాల నుంచి 2018 అంటే 3వ ప్రసంగానికి అవకాశం వచ్చింది. అయితే దేవుని చిత్తం కాదో లేకపోతే నేను వారికి గుర్తుండదో తెలియదు. సమయంలో కొన్ని వాక్యాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం కొన్ని వాక్యాలని జ్ఞాపకం చేసుకుందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాతంతో ఉద్దేశించు, ఖండించుము, బుద్ధి చెప్పుము. ఓకే, చాలా మంచిది. వాక్యమును ప్రకటించుము అని దేవుని లేఖనము తెలియజేస్తుంది. పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం వాక్యము ప్రకటించేటప్పుడు సమయం కోసం చూస్తూ ఉంటాం. సమయం దొరుకుతుంది అప్పుడు చెప్దామని. అయితే పౌలు గారు ఏమన్నాడంటే సమయమందును అసమయమందును కూడా ప్రకటించమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు రావచ్చు, లేకపోతే వాళ్ళ భూమి మీద లేకుండా అయిపోవచ్చు కదా. సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలనేటువంటిది మరి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును కూడా. అయితే వారు ఇబ్బందిలో ఉండొచ్చు, కష్టంలో ఉండొచ్చు, లేకపోతే వారికి చెప్పడానికి అనుకూలమైన సమయము లేకపోవచ్చు. అయినను మనము వాక్యాన్ని చెప్పమని చెప్తుంది. మనం సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈలోగా ఆయన ప్రాణమైపోవచ్చు, ఆయన మనకి ఒకేలా దొరకపోవచ్చు. ఉపదేశించుచు ఖండించుము, బుద్ధి చెప్పుము. ఉపదేశించుచు ఖండించు. ఎవరిని? సంఘములో ఉన్నవారిని. కానీ మరి మన సంఘంలో అనేకమైనటువంటి అవకతవకలు ఉంటాయి. ఖండించమన్నాడు, అలాగనే బుద్ధి కూడా చెప్పమన్నాడు. మనం ప్రతి విషయాన్ని ఖండించకపోతే, ఖండింపు లేని చోట ప్రభు ఉండడంట, గద్దింపు లేని చోట కూడా ప్రభు ఉండడంట, సావాసానికి చోటు ఉండదంట. ఎందుకంటే మొట్టమొదటగానే మరి దేవుని సింహాసనాన్ని అధిష్ఠిందామన్నటువంటి లూసిఫర్నే దేవుడు పరలోకంలో ఖండించి కిందకి తోసేశాడు. ఆ వాక్యం కావాలనుకుంటే మరి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చూడొచ్చు. అలాగనే ఎజ్కేలు గ్రంథం కూడా మనము చూడొచ్చు. ఖండించకుండా, ఖండింపు లేని చోట దేవునికి చోటు ఉంటుంది. అలాగే ఇంకా ఎక్కడెక్కడ ఖండించాడు దేవుడు అంటే, దేవుణ్ణి దాటి వెళ్ళిపోతాక ప్రయత్నించిన చోటల్లా కూడా దేవుడు ఖండించుకుంటూ వచ్చాడు. నిమ్రోదు ఆయనే మరి వాళ్ళకి నాయకుడిగా ఉంటూ మనం ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉందాం, ఒక బాబేలు గొప్పను కత్తుకుని అందరం ఇక్కడే స్థిరపడిపోదాం అని వాళ్ళ తలంపుతో, సొంత తలంపుతో ఉద్దేశించినప్పుడు దేవుడు గద్దించి ఆదికాండం 11వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశాడంట? చెల్లాచెదురు చేసేసాడు. సరే, అది ఎలాగుంచితే ఇంకా దైవజనుడిగా ఇంకా ఎక్కడ ఖండించాడంటే, దావీదు గారు ఎవరో చుట్టలేదని యుద్ధకాలమందు మిద్ది మీదకెక్కి నిద్రపోయి ఆయన చేసినటువంటి పాపాన్ని ఎవరో చూడలేదనుకున్నారు. ఎవరో చూడలేదు అని ఆయన అనుకున్నాడు. మీ అందరికీ వాక్యాలు అవన్నీ తెలుసు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. అయితే ఎవరూ చూడలేదని ఆయన అనుకున్నాడు. కానీ దైవజనుడు నాతాను దావీదు దగ్గరికి వచ్చి ఏమన్నాడు చూడండి. 2వ సామ్యూయేలు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. నాతాను దావీదును చూసి ఏమన్నాడు? అక్కడ ఒక కథ చెప్పాడు. ఏమని?
ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి. ఒక్కడు ఒకే గొర్రెని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఈ 100 గొర్రెలు ఉన్నటువంటి వాడు ఈ ఒక్క గొర్రె ఉన్నటువంటి వ్యక్తి గొర్రె తీసుకుని కోసుకుని తిన్నాడు. రాజా, నీవు ఈ రాజ్యానికి రాజు అధికారిగా ఉన్నావు కదా, నువ్వు ఏం న్యాయం చెప్తావు, నువ్వే చెప్పు అంటే దావీదేమన్నాడు, వాడిని ఏం చేయాలంట, ముక్కలుగా నరికేయాలన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అప్పుడు సూటిగా చూస్తూ, ఎవరితోనూ చూస్తున్నాడు, చూడండి ఏమని చూస్తున్నాడు, నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే. ఎలా గద్దించాడు చూసారా? దైవజనుడు గద్దించేవాడిగా ఉండాలి. అయితే దావీదు అటు ఇటు తిరగలేదు. వెంటనే తన పాపాన్ని ఒప్పుకున్నట్టుగా మనం చూడగలం. చూడండి, ఇశ్రాయేలు మీద నిన్ను అభిషేకించాడు, నీకు రాజ్యాన్ని ఇచ్చాడు అని చెప్తే దావీదు ఎలా ఒప్పుకున్నాడు? 51వ కీర్తనలో చూడొచ్చు, 53వ కీర్తనలో చూడొచ్చు, 69వ కీర్తనలో ఒక మాట అంటాడో, కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 5వ వచనం అంటాడో, దేవా నా బుద్ధిహీనత నాకు తెలిసే ఉన్నది. ఏమన్నాడు? ఒప్పుకున్నాడా లేదా? మనమైతే ఏం చేస్తాం? నన్ను ఎవరు చూశారు, నేను ఎప్పుడు, ఎక్కడ, ఎలా, సాక్ష్యం ఉందా, ప్రూఫ్ ఉందా? ఇవి మానవుల యొక్క ఆలోచనలు. అందుకనే అలాగూ ఒప్పుకున్నాడు కాబట్టి దావీదుకి ఒక బిరుదు ఇచ్చాడు. ఏమని? నా ఇష్టానుసారుడు. ఏమని అన్నాడు? నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు మనము దైవజనులుగా ఉంటూ, లేకపోతే మనకంటే పెద్దవాళ్లను, మన సంఘంలో డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, మనకంటే కొంచెం ఉద్యోగంలో పెద్దోళ్ళు అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దైవజనుడు ఖండిస్తాకే ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. మళ్ళీ ఖండిస్తే మన సంఘానికి వస్తాడు వాడు, ఆయన ఇచ్చేటువంటిది మనకి అందుతుందో అందదో. కానీ నాతాను ఎటువంటి భయం లేకోకుండా ఆ మనుషుడవు నీవే అన్నప్పుడు దావీదు కూడా వెంటనే ఒప్పుకోగలిగాడు. అయితే ఆయన తర్వాత ఎవరు వచ్చారంటే, మరి రాజుగా సొలొమోను వచ్చాడు. సావాసంలో కానీ రాజ్యంలో కానీ ఈరోజు అధికార దాహం, ఈ అధికార యామోహానికి హద్దులు లేవు. చిన్న పెద్ద, ఆడ మగ ఏ తేడా కూడా లేదు. మొదటి నుంచి కూడా బైబిల్ చెప్తూనే ఉంది, ఏ తేడా కూడా లేదు అధికార దాహానికి. అయితే చూడండి, ఇక్కడ చూసినప్పుడు ఈ సొలొమోనుకి వాగ్దానం, దావీదుకి వాగ్దాన పుత్రుడు సొలొమోను. అయితే ఈ సొలొమోనుకి నీ రాజ్యాన్ని ఇస్తాన్న తర్వాత నువ్వే నా నడుము నుంచి వచ్చేటువంటి వాడు నువ్వే అని చెప్పాడు. అయితే ఆయన కంటే ముందు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన నా తండ్రి తర్వాత నేనే రాజు అయిపోవాలని ఏం చేస్తాడంటే, ఆయన పేరు ఏంటంటే అదోని. ఆయన పేరు చూడండి, ఆయన పేరు ఏంటంటే అగ్గీతి కుమారుడైన అదోనియా. 1వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. చూడండి, దావీదు కంటే ముందు మరి ఈ హగ్గీతు కుమారుడు. ఈ హగ్గీతు ఎవరంటే దావీదు భార్య. అయితే సొలొమోనుకి రావాల్సినటువంటిది ఆ రాజరికానికి ముందే ఇతను ఏం చేశాడంటే, దావీదు కాయిలా పడి మంచం మీద లేగలేకపోతున్నాడు, బాగా వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఆయనకి వెట్టకలుగుతకు ఒక చిన్నదాన్ని సునేమీరలకు అభిసాగుని తీసుకొచ్చి ఆయన పక్కలో పడుకోబెడతారు. అయితే ఆయన ఆమెను కూడడు కానీ ఆమెకి ఏంటంటే ఆయన దగ్గర ఉంటుంది. ఆ టైంలో తండ్రి లేగలేని సమయంలో ఈ యొక్క అదోనియా
ఏం చేస్తున్నాడంటే చూడండి, హగ్గీతు కుమారుడైన అదోనియ గ్రహించిన వాడే నేనే రాజునగునని అనుకొని రథములను రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మందిని సమకూర్చుకుని అక్కడ విందు చేసుకుంటా ఉన్నాడంట. ఏం చేసుకుంటాడండి? విందు చేసుకుంటున్నాడు. విందు చేసుకునే సమయంలో అప్పుడు ఇక్కడ దావీదుకి పాస్టర్గా ఉన్నారు ఎవరు? నాతాను. ఈ నాతాన్ని సొలొమోన్ని ఆ విందుకి పిలలేదంట. నాతాను పాస్టర్ గారు కదా. ఈ నాతాను గారు ఎక్కడికి వచ్చాడంటే బత్షెబా దగ్గరికి వచ్చాడు. బత్షెబా దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, అమ్మా, మరి నీ కుమారుడు రాజు అవ్వాల్సిన్నది, అయితే ఇప్పుడే అదోనియా పరిపాలన చేసేస్తున్నాడు. అదోనియా పరిపాలన చేస్తున్న సంగతి దావీదుకు కూడా తెలియట్లేదు. ఏర్పాటు చేసి సింహాసన ఏర్పాట్లు చేసేసుకుంటున్నాడు. ఆ సంగతి దావీదుకు కూడా తెలియదు. మరి నీ కుమారుడిని రాజుని చేస్తా అన్నాడు కదని నాతాను బత్షెబతో చెప్తున్నప్పుడు బత్షెబా ఎక్కడికి వెళ్తున్నాడు? బత్షెబా ఎక్కడికి వెళ్ళింది? రాజు అయినటువంటి దావీదు యొక్క గదిలోనికి వెళ్ళి, అయ్యా, నా కుమారుని రాజుని చేస్తానని చెప్పినావు, మరి ఇదేంటి, ఇలాగ చేస్తున్నావేంటి అంటే, లేదమ్మా, ఖచ్చితంగా వాగ్దాన ప్రకారంగా నీ కుమారుడే రాజు అవుతాడు, నీ కుమారుడే రాజు అవుతాడు అని చెప్పి తననంట కంచరగాడిని ఎక్కించి రాజుని చేయడానికి సొలొమోన్ని అభిషేకించారు. సొలొమోను యొక్క ఉత్సాహధ్వని వినబడుతూ ఆ వీధుల గుండా లేకపోతే ఆ గల్లీల గుండా వెళ్తున్నప్పుడు ఆ విందు చేసుకున్నటువంటి ఆదోని కినపడ్డదంట. ఆదోని కినపడి ఈ 2వ అధ్యాయంలో ఇదంతా ఉన్నది. ఆదోని కినపడి వెంటనే చూడండి, వెంటనే ఏం చేశాడంటే, ఏంటి ఈ ధ్వని, ఏంటి అల్లరి, ఏంటి ఈ ఉత్సాహం అని చెప్పినప్పుడు అక్కడికే ఒక ఆయన వచ్చాడు. ఈ ఉత్సాహం ఏంటంటే, అబ్యాతారు వచ్చాడు. అక్కడికి వచ్చి ఈ ఉత్సాహం ఏంటంటే, నీ తమ్ముడైనటువంటి సొలొమోను రాజై ఉన్నాడు, ఆయన మరి ఊరేగింపుగా వస్తున్నాడంటే ఈయన భయపడిపోతాడు. భయపడిపోయి అక్కడి నుంచి ఏం చేస్తాడంటే, ఆదోనియాయును అతడు పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. చాలండి, చాలు. 49వ వచనం చూద్దాం. 49 చూడండి. అందుకు ఆదోనియా పిలిచిన వారందరూ భయపడి లేచి తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే సొలొమోను వాగ్దాన పుత్రుడిగా రాజు అవుతున్నాడని తెలిసిందో వెంటనే తమ ఇండ్లకు వెళ్ళిపోయాడు. సావాసం అక్కడ ఏమైందంట? ఎప్పుడైతే మనము గర్వించి అధికారం కోసం ఉంటామో ఆ సావాసం ఏమైంది? ఊడిపోయింది. తర్వాత సొలొమోను రాజు అయిన తర్వాత ఆయన మొట్టమొదటగా చేసింది ఏంటంటే, ఆ యొక్క రాజ్యంలో ఎవరైతే లూజ్ మైండ్ కలిగి ఉన్నారో, ఎవరైతే ఆ ప్రభుత్వానికి అభ్యంతరకరంగా ఉన్నారో వాళ్ళ నలుగురు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం అధికారం దక్కలేదు కదా, ఆదోనీకి అధికారం దక్కలేదు. ఇప్పుడు అధికారం దక్కకపోగా, ఇప్పుడు చూడండి, ఇలాంటి లూజ్ మైండ్ కలిగిన వాడు అధికారం దక్కకపోగా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఈ ఆదోనియా బత్షెబా దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంట? ఆదోనియా బత్షెబా దగ్గరికి వచ్చాడు. బత్షెబా దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, బత్షెబా దగ్గరికి వచ్చి, అమ్మా, ఇదిగో నిన్ను ఒక మాట అడగాలి, ఒక మాట అడగవస్తున్నాను అంటాడు. 1వ రాజుగాను 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. చూడండి, 13వ వచనం ఒకసారి చదవండి. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా బత్షెబా యొద్దకు రాగా
అతడు సమాధానంగానే వచ్చునని చెప్పి నీతో చెప్పవలసిన ఒక మాట ఉన్నదని ఆమె అది చెప్పమనగా, అతడు రాజ్యం నాదై ఉండిననియు నేను ఏలవల్లని ఇశ్రాయేలులందరూ తమ దృష్టి నా మీద ఉంచి ఉన్నారని నీవు ఎరుగుదు. అయితే రాజ్యం నాది కాక నా సహోదరుని దాయను, అది యెహోవా వల్ల అతనికి ప్రాప్తమాయను. అప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకుంటున్నాను, కాదనుకున్నాను. ఆమె చెప్పుమనగా, అతడు రాజు సొలొమోను సునేమీయుడైన అభిషేకను నాకు పెండ్లికి ఇచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలను. అతడు నీతో కాదని చెప్పబడింది. చాలండి. ఏమని అడుగుతున్నాడండి? ఏమవుతుంది? తండ్రికి భార్యాగుంటాక తీసుకొచ్చినటువంటి ఆమెని కుమారుడైనటువంటి వాడు ఏమన్నాడో, నాకు లూజ్ మైండ్. చూడండి, ఎలాగో లావుని, అక్కడ అధికారం దక్కలేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమన్నాడు? నాకు పెళ్ళి. ఈమె చూడండి, ఈమె కూడా పోన్లేకపోయింది, నా కొడుకు అధికారంలో ఉన్నాడు, ఏదో ఆమెనే కూడా అడుగుతున్నాడు పెళ్ళికని. ఈమె ఏం చేస్తుంది? రాజు అయిన సొలొమోను దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేస్తుంది? సరే బాబు అడుగుతాను, అది ఎంత సొలొమోనుకి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. ఇంకేమవుతుంది? చెల్లి అవుతుంది. ఎంత వెళ్ళి అడుగుతా అని చెప్తే సొలొమోను ఏం చేసి, తల్లి లోపలికి వచ్చింది కదా అని చెప్పి ఒక సింహాసనం ఏర్పాటు చేసి కుడి పక్కన కూర్చోబెట్టుకుని, అమ్మా నీకు కావాల్సింది ఏంటంటే ఒక చిన్న మనవి చేస్తాను బాబు, కాదనుకో. ఏమంటుంది చూడండి, ఎలాంటి లూజ్ మైండ్ ఉన్నదో చూడండి. ఒక చిన్న మనవి చేస్తాను కాదనకంటే, చెప్పమ్మా చెప్పు అన్నాడు సొలొమోను. చెప్పమన్నప్పుడు అప్పుడు అడుగుతుంది, ఏమీ లేదు, ఇప్పుడు సునేమీయురాలు ఎవరంట అబీసాగు ఉన్నది కదా, అది అదోనియాకి ఇచ్చి పెళ్లి చేయి అని అడుగుతుంది. రాజ్యంలో వెంటనే తల్లి అని కూడా చూడుకోకుండా సొలొమోను అక్కడ గొప్ప ఖండం తీసుకున్నాడు. ఈ మాట నా చెవికి వినబడిన చూడండి ఆ మాటను చూద్దాం. ఈ మాట నా చెవికి వినబడి ఈ అదోనియా సావకుడిని ఎడల నేను దేవుడు చేసినటువంటి ఈ అభిషేకానికి, ఈ రాజ్యానికి న్యాయము చేయకుందును గాక, వాడు మరణము చూడకపోతే. తన తల్లితో అంటాడు ఒక మాట, చాలా మంచి మాట అంటాడండి. అమ్మా రాజ్యమేమి కర్మ నీ కోసము, ఆ మాట ఇవ్వడానికి ఏం కర్మ, అదోనియాకి ఎవడంట అదోనియాకి సిమియాకి కూడా నీకు రాజ్యాన్ని ఇచ్చేస్తాం, రాజ్యాన్ని అడగొచ్చు కదమ్మా అని చెప్పి ఆ లూజ్గా ఉన్న మైండ్ ఆయన్ని ఏం చేశాడో తెలుసా? అక్కడే మరణమగినట్లుగా మొట్టమొదటగా ఆయన్ని ఖండించాడు. చూడండి ఆ మాటను చూడండి, 27 వస్తుంది, 2వ అధ్యాయం 27 వస్తుంది చూడండి. తరువాత సొలొమోను అబ్యాతారు యెహోవాను అంతకుముందు 5వ వచనం 25వ వచనం చూడండి. యెహోయాదా కుమారుడైన బెనయాను పంపగా అతడు అదోనియా మీద పడగా అతడు ఏం చేయడంట? వెంటనే చంపించాడు. ఖండించాడు లేదా? ఖండించడం అంటే ఏంటి? నరకటం అని వస్తుంది. ఏమండి? అవును కదా కదా. ఇక్కడ యేసు ప్రభు కాలం నరకటం అని కాదు, ఖండించమన్నాడు, గద్దించమంటున్నాడు. రెండోదిగా ఎవరైతే ఈ అదోనియాకి సపోర్ట్ చేశారో వాళ్ళ నలుగురిని కూడా ఖండించేస్తున్నాడు. చూడండి, ఈ ఎవరన్నా వావి వరుసలు లేవా మనుషులకి? ఈరోజు కూడా వావి వరుసలు లేవు. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏమంటాడంటే ఒకసారి ఏమో ఆంటీ అంటాడు, ఒకసారి ఏమో అక్క అంటాడు, నన్నేమో ఒకసారి అన్న అంటాడు, ఒకసారి ఏమో అంకుల్ అంటాడు. ఇంకేమైనా మర్చిపోయిందా? అధికార దాహం కోసము ఏంటంటే కామాతుల కోసం ఏవైనా చేయడానికి మనుషులు అటు రాజకీయంలో కాదు, ఇది పాస్టర్లోనూ కాదు. ఈరోజు ఎన్ని ఫెలోషిప్లు అవుతాయి ఉన్నామండి, కానీ దేనికోసము? ఒక ఐక్యత కోసము, ఆత్మరక్షణ కోసం అయితే పర్వాలేదు. దేనికోసం ఈ అధికార దాహం? దేనికోసం ఈ తహతహలం? అన్న లేదు, చెల్లి కూడా లేదు. ఆయన్ని 27వ వచనంలో కూడా ఎవరైతే అడ్డొచ్చారో ఆయన కూడా తొలగి 27వ వచనంలో చూడండి, ఇతను యాజకుడిగా ఉన్నాడని అబ్యాతారు యెహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేసెను. ఎవరిని? అబ్యాతారుని. ఒకటేమో అదోనియాని చంపించాడు, రెండోదేమో అబ్యాతారుని కూడా
చంపించాడు. మూడో ఆయన ఉన్నాడు. మూడో ఆయన ఎవరంటే యోవాబు. ఈ యోవాబు ఏం చేశాడంటే దావీదుకి రాజ్యంలో ఈయనే యుద్ధశూరుడు, సలహాదారుడు, ప్రజలను లెక్కెట్టివాడు, అన్నీని. అయితే ఈయన ఎవరికి సహాయం చేశాడు? అబ్షాలోముకు సహాయం చేయలేదు, కానీ అదోనియా గుంపులో ఉన్నాడంటే ఈయన కూడా. అంతేకాదు ఈయన ఇద్దరిని చంపేశాడు. ఎవరినో తెలుసా? దావీదు కుమారుని చంపేశాడు. ఎక్కడండి? ఆ చెట్టుకి ఏలాడుతూ ఉంటే చంపేశాడు. దానికోసం చాలా దుఃఖించాడు. ఇంకొక ఆయన ముద్దు పెట్టుకుని మరీ చంపేశాడు. చూడండి, కాదంటే ఆ మాటను చూద్దాం. చూడండి, కత్తి చేత పొడి చేసాడు. 2 Samuel 20:9 చూద్దాం. చూడండి. అమాసాను చూసి, నా సహోదరా నీవు క్షేమంగా ఉన్నావనుచు అమాసాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డము పట్టుకుని అమాసా యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చెను. గుచ్చిన తోడన అతని పేగులు నేలను జారి ఆ దెబ్బతో చచ్చిపోయాడంట. ఈరోజే కాదు, వచ్చిన ఆ రోజు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. ఇంకొకళ్ళు ఎవరు చంపేశాడు? ఈయన అబ్షాలోముని చంపేశాడు. అబ్షాలోం అంటే దావీదుకి చాలా ఇష్టం. అందమైనవాడు, చాలా పొడిగైన జుట్టు కలిగిన వాడు. దానికోసము చాలా దుఃఖం పడ్డాడు. అయ్యో నా కుమారుడు అబ్షాలోం అని ఏడుతుంటే యోవాబు అంటాడు, యోవాబు అక్కడో బతికి మేము చచ్చిపోతే బాగున్నా అని దావీదు అంటాడు. దావీదుని ఎవరన్నారు? యోవాబు ఖండిస్తాడు. ఎందుకు ఇంత బాగా ఏడుస్తున్నావు నువ్వు? దావీదుకి విజయాలు వచ్చినాయి, కానీ దావీదు రాజ్యంలో ఏమి లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, అడుగడుగుని టెన్షనే. ఇక్కడ కొడుకు చంపుతాడని, అక్కడ సౌలు మాంగారు చంపేస్తాడని, శత్రులు ఏమెత్తిపోతారో తన భార్యలో సరంతా ఎత్తిపోయారు ఏకంగా. ఏమాత్రం ఇదంతా గమనించినటువంటి సొలొమోను ఏం చేస్తున్నాడో, తన రాజ్య సేఫ్టీ కోసము ఇప్పటికి ఎంతమంది అంట? 3 తీసేశాడు. 4 ఆయన ఉన్నాడు. 4 ఆయన ఎవరో తెలుసా? సిమి. తన తండ్రి అయిన దావీదు ప్రయాణం చేస్తూ వెళ్తుంటే ఈ సిమి మామూలుగా దూషించలేదు. ఎవరిని? రాజుని. ఆ సిమిని ఆఖరుగా రాజు ఏం చేయండి, అతను కూడా 45-46 వచనాలు చూద్దాం. ఏమంటాడు? ఈ సిమికి ఒక ఆజ్ఞ ఇచ్చాడంట సొలొమోను. ఏమని? నువ్వు ఉన్నాకాడే ఉండాలి, ఎక్కడి నుంచి అయినా ఇక్కడి నుంచి కదిలేవంటే ఆ రోజు నువ్వు చచ్చిపోతావు అన్నాడంట. సిమికి ఏం చెప్పాడంటే, ఎక్కడికైనా నువ్వు ఉన్న చోట ఉండాలి, ఇక్కడి నుంచి కదిలావంటే నువ్వు చచ్చిపోతావంట. అయితే సిమి మనుషులు ఇద్దరంట ఆయన విడిచిపెట్టి వేరే దిక్కు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే అది సొలొమోనుకు తెలిసి, ఈ సొలొమోను తెలుసుకుని 43 వచనం 2వ అధ్యాయము 1వ రాజులు 2వ అధ్యాయం 43 వచనం. కాబట్టి యెహోవా తోడ నీవు చేసిన ప్రమాణం మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ నువ్వు గైకొనకపోతివి అని అడిగి, నీవు మా తండ్రి అయిన దావీదుకు చేసినట్టు నీ హృదయంలో మొదలుచున్న కీడెంతయు నీకు తెలియను. నువ్వు చేసిన కీడు యెహోవా నీ తల మీదకి రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందును, దావీదు సింహాసనము యెహోవా సమ్ముఖమందు సదాకాలం స్థిరపడినని సిమితో చెప్పి రాజు యెహోయాదా కుమారుడైన బెనయాకు చెలవేగా అతడు బయలుదేరి వాని మీద పడి వాన్ని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశము స్థిరపడెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ స్థిరపడిన రాజ్యాన్ని 40 సంవత్సరాలు నెమ్మదిగా పరిపాలించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఫెలోషిప్లో కానీ, ఇంట్లో కానీ, సంఘంలో కానీ ఇలాంటి లూజ్ మైండ్ ఉన్నటువంటి చోట ఏ ఫెలోషిప్ అయినా దాంట్లో ఏముండదో కూలిపోతుంది. అందుకనే సొలొమోను ఏం చేయడం, తన రాజ్యంలో 4 కూడా ఖండించాడు. అందుకనే సొలొమోను రాజ్యం అంట 4వ అధ్యాయము ఆఖరిగా 4వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. చూడండి, 24వ వచనం. మొదటి రాజు 4వ అధ్యాయము 24వ వచనం. నది అవతల తిప్రాసు మొదలుకొని గాజా వరకు నది యువతల రాజులందరి మీద అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. ఎందుకంట నలుగురిని ఎవరైతే తన ప్రభుత్వానికి లేకపోతే తన రాజరికానికి అడ్డంగా ఉన్నారో, ఏంటంట ముందు తన తండ్రి రాజ్యంలో
ఏవైతే పుల్లలు పెట్టారో వాళ్ళందరినీ తీసాడు. ఫెలోషిప్లో కూడా మనం ఖండించాలి, సంఘంలో కూడా మనం ఖండించాలి. ఏమంటే సంఘం సీలిపోద్దంట. నేను చెప్పిన ఏంటండి, మనం ఖండించాలి, గద్దించాలి, ప్రతి విషయాన్ని కూడా గద్దించాలి. అంటే అసలు సంఘము చీలిపోకుండా ఉండదు. చీలిపోవడమే దేవుని ఏంటండి. ఆ రోజు దేవుడు ఆ లూసిపోతున్న కండివ్వకపోతే మనం చేసేవాడు కాదేమో. ఆ రోజు ఎవరైనా నిమ్రోదుని అక్కడి నుంచి చల్లచరి అయిపోతే మనం భూమి నిండేవాళ్ళం కాదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తన దేహాన్ని తీల్చుకోకపోతే ఎలాగంట, ఆయన కొరడా దెబ్బలు తినకపోతే, ఆయన నెత్తి మీద ముళ్ళకిరటం పట్టకపోతే మనకి పాప విమోచన కలిగేదే కాదు. ఆయన చంపేసిన తర్వాత వాళ్ళందరూ కలిసి మేడగదిలో ఉన్నప్పుడు ఏమైంది, అగ్ని జ్వాలగా విభజింపబడిందంట. అయ్యో విభజింపబడి ఇక్కడే ఉందామని ఆ గదిలోనే ఉంటే ఆ సువార్త ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఆ సువార్త ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఆ చెదిరిపోయినటువంటి అక్కడ సంఘంలో బహు యొక్క శ్రమ కలిగిన తర్వాత వాళ్ళందరూ చెదిరిపోయారంట. ఆ చెదిరిపోయిన వల్ల ఏమైంది, అక్కడ సువార్త ప్రకటించబడింది. యేసుప్రభు అన్నాడు, నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్యజీవం గలవాడు. రొట్టెని ఏం చేయాలి, విరవాలి. ఇరవకుండా రొట్టె తినేయండి. ఎందుకు ఇరవమన్నాడో, విరగాలి. ఇక్కడే కూర్చుంటే మనం ఎక్కడికి వెళ్ళలేము. ఈ అధికార దాహము తప్ప ఆత్మల దాహము లేదు. ఏదైనా లొసుకున్నప్పుడు ఒక మనిషి దృష్టికి, ఒక అధికార దృష్టికి ఒక విషయాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తి ఖండించేవాడు ఉండాలి. నీకు ఇచ్చిన అధికారం, నీకు బలం ఉందా లేదా, నేను నడవలేను, ఈ నిందపడలేను. యేసుప్రభు ఏంటంటే మొకమాటం లేనివాడని చెప్పారు. ఏంటంట, యేసుప్రభు మొకమాటం లేనివాడైనా. మొకమాట పడితే మనం దేవుని రాజ్యము చేరలేము, ఇక్కడే ఉంటాం. కాబట్టి మనము చూడండి, ఇంట్లో ఖండించేవాళ్ళుగా ఉండాలి, కుటుంబంలో ఖండించేవాళ్ళుగా ఉండాలి, సంఘంలో కూడా. నాకు చిన్న సంఘం అండి, చిన్న సంఘం. నా పరిచర్య ఎలా ఉంటుందంటే, నా వెనకాల 10 మంది ఎవరైనా పిలిస్తే రారు. నా పరిచర్య ఏంటంటే గుడిసెలకాడ పరిచర్య. ఆ గుడిసెలకాడ పరిచర్య ఏంటంటే, వాళ్ళు ఎక్కడో గుంటూరు నుంచో లేకపోతే ఒంగోలు నుంచో వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. ఆ ఇల్లు కట్టుకుంటూ ఉంటే వాళ్ళు నాకెందుకు అప్పచెప్పడే పరిస్థితి. 15 సంవత్సరాల నుంచి ఇదే పరిచర్య. 1 సంవత్సరం ఉంటారు, 2 సంవత్సరాలు ఉంటారు. ఆ ఇల్లు పూర్తయినాక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. నాకు సంఘం కనపడదు. అయితే నేను సంఘంలో నేను అందుకు గుర్తింపు ఉన్నట్టు. నా వెనకాల ఎవరు రారు. అలాగే ఇప్పుడు 15 సంవత్సరాలు ఇదే కథ నడుస్తూ ఉన్నది. నాకు పెద్దగా సంఘం లేదు. మరి సంఘం లేదు కదని దేవుడు నన్ను వాడుకోవటం మానట్లేదు. నేను ఇదే విధంగా ఖండిస్తూ ఉంటా ప్రతి దిక్కుని కూడా. అందుకే ఖండించుము, బుద్ధి కూడా చెప్పమని చెప్పాడు తప్ప చెదిరిపోతే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఇంకో కుటుంబం అవుతారు. చెదిరిపోతే ఏమవుతారు? ఇంకో సంఘం అవుతారు. మన సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు పెట్టి మనం ఇక్కడే ఉందాం ఈ గదులంటే, అపోస్తలులు 12 మంది అక్కడే ఉంటే సువార్త ఇక్కడ దాకా వచ్చేది కాదు. వచ్చేదా? దయచేసి అర్థం చేసుకోండి, మనం ఎక్కడున్నాము, ఏ కాలంలో ఉన్నాము, దేనికోసం. మనకి పెద్ద సంఘం కావాలి, ఎక్కువ ఆత్మలు కావాలి. ఎందుకు మనం గద్దించకూడదు? ఒళ్ళంతా ఉండగా ముఖం మీద గుద్దేతాడా? ఎందుకు ఖండించకూడదు? ఒక్క విషయం, సొలొమోను చేతికి వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత ఓకే, ఇద్దరు తల్లి ఇద్దరు బిడ్డలని కన్నారు. ఒక బిడ్డ మత్తురాల చేత ఏమైంది, ఆ బిడ్డ మీద పడి చచ్చిపోయింది. ఇంకో బిడ్డను తీసుకొచ్చి ఈ బిడ్డ నా బిడ్డ కూడా ఈ బిడ్డ అంటుంది. అరే కత్తి పట్టిరారా బాబు పక్కోడు చెప్పి ఏమన్నాడు, 2 ముక్కలుగా నరికాయి. ఖండించాడు లేదా? ఖండి అంటే కన్న తల్లి పేగులు తరుక్కుపోయింది. ఆమె దగ్గర అన్న బతకని బాబు. ఖండింపు ఉండాలి, నాయకుడికి ఖండింపు ఉండాలి. నువ్వు చిన్న నాయకుడువా, పెద్ద నాయకుడువా, దేవుడు పని. దయచేసి ఇప్పుడు వచ్చేది కూడా ప్రతి మనిషి ఖండించేటువంటి హక్కు వస్తుంది. వచ్చేటువంటి ఏంటది, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది.
మన రైతు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఖండించవలసిన సమయం వచ్చింది మనకి. మీరు ఖండించి ఏ ప్రభుత్వాన్ని నిలబెడతారో మన చేతిలోనే ఉంది. ప్రార్థన చేయండి. ఎన్నుకోవలసినటువంటి ఆ అవకాశం మన చేతిలో ఉంది. అది ప్రభుత్వ అధికారమైన, సంఘ అధికారమైన, కుటుంబ అధికారమైన, ఫెలోషిప్ అధికారమైన. ఆయన ఎందుకు చెప్పాడంటే అందరు ఎదుట కూడా పౌలు గారు చెప్తున్నాడో దీన్ని ఖండించు అని చెప్పాడు. అంటే మొకమాటం లేకుండా అందరి ఎదుట కూడా దీన్ని ఖండించమని చెప్పాడు. ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ దినాన నాకు ఇచ్చిన మాటలన్నీ కూడా నా హృదయంలో ఉన్న మాటలు తెలియజేయటం జరిగింది. మరి మనము ఎక్కడున్నాము? మన ముఖం చూస్తున్నామా? డబ్బు చూస్తున్నామా? మన సంఘం పెద్దదై చిన్నదైపోద్దని చూస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు ఈ మాటల్ని దీవించునుగాక. ఏమన్నాలండి? పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరి సొలొమోను గారి గురించి ఆయన రాజ్యము సమాధానముగా నెమ్మదిగా పరిపాలన చేయడానికి ఆయనకు ఉన్నటువంటి అడ్డంకులు ఏమైతే ఉన్నాయో, వ్యతిరేకతలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ సరి చేసుకొని రాజ్యము 40 సంవత్సరాలు నిర్మలంగా పరిపాలించడానికి ఆయన రాజ్యాన్ని మరి స్థిరపరచుకున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు త్వరలో రాబోతున్నాడు కనుక ఆయన రాజ్యాన్ని కట్టడానికి ఆయన రాజ్యంలో పరిపాలకులుగా లేక సేవకులుగా మనం ఉన్నాము. ఏది ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సరి చేసుకొని ఆయన రాజ్యాన్ని కట్టడానికి మనం కూడా